తెలంగాణ ఈరోజు గమనిస్తే ఎక్కడ చూసినా చెత్త, మురికి, కంపు, విపరీతమైనటువంటి దోమలు, విపరీతమైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో వేలాది మంది గ్రామాలే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీడియా మిత్రులారా ఎక్కడైనా గమనించండి. హైదరాబాద్, నేను ఉదయం కూడా ఎందుకైనా మంచిది మీడియా సమావేశం పెట్టే ముందు మరి కనీసం ముఖ్యమంత్రి ఉంటున్న, చీఫ్ సెక్రటరీ ఉంటున్న, గవర్నర్ ఉంటున్న హైదరాబాదు నడిబొడ్డులైనా ఎక్కడైనా బజార్లు బాగున్నాయా అని నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ కొన్ని బజార్లకు వెళ్ళడం జరిగింది. అనేక కీలకమైన ప్రాంతాలు కూడా, స్ట్రీట్స్ కూడా చూసాం. హైదరాబాదు నగర నడిబొడ్డు నుంచి మొదలుకుంటే మా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీతో పోల్చుకుంటే మా స్వగ్రామాల్లో చిన్న పల్లె వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఇంతటి దుర్గంధమైన పరిస్థితులు మనం చూడలే. డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు, పని వాళ్ళకి జీతాలు లేవు, గ్రామ పరిపాలన సంబంధించి అత్యంత కీలకమైన ట్రాక్టర్లు మనం ఇచ్చాం. ఇవాళ ట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ట్రాక్టర్లు ఇవ్వలేక, వాటిని మెయింటైన్ చేయలేక, డీజిల్ ఇవ్వలేక ఇగో ట్రాక్టర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరెండర్ చేస్తాను. ఈ ట్రాక్టర్ని మేము మెయింటైన్ చేయలేం, డ్రైవర్ జీతం మేము ఇవ్వలేం, ఈ ట్రాక్టర్ల పోషణ మేము చేయలేం, ఈ డీజిల్ మేము పోయలేమని చెప్పని ట్రాక్టర్ల సరెండర్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు బిల్లులు లేక మహాప్రభు బిల్లులు ఇవ్వండి మేము చేస్తున్నామని చెప్పని అక్కడ గ్రామ పంచాయతీలో పల్లెలు చూస్తున్నాం. పల్లెల్లో పడికేసిన పాలన, చేతిలో చిల్లిగవ్వలేదు, పనిచేసే గ్రామ కార్యదర్శుల సమ్మెలు చేస్తున్నారు. ఏది మాకు ఏ రకమైన పట్టింపులు లేవు, జీతాలు లేవు, మెయింటెనెన్స్ సంబంధించి ఏ రకంగా అవకాశాలు లేవని చెప్పని మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు కూడా సమ్మె బాటలు పడుతున్నారు. మనం పల్లెలో చూసాం, ప్రకృతి వనం అని పెట్టాం, మెయింటెనెన్స్ లేదు, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేదు, పోషణ లేదు, వర్మి కాంపోస్ట్లు అయిపోయినాయి, వాటర్ ట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల వ్యవస్థ, మొత్తం మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా అంత పోయింది. డబ్బులు లేవు, ఏం చేయాలంటున్నారు. మేము కలెక్టర్లను అడుగుతున్నాం ఏంది దుర్మార్గం అని. మనం మా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తిరిగాం, ఎక్కడ స్వతంత్రం వచ్చిన కంచె కూడా అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూడలే. అంతటి పరిస్థితికి కారణం ఏంటి అంటే కేంద్ర నిధులు లేవు, రాష్ట్రానికి రావాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ, మున్సిపాలిటీలకు సంబంధించి కానీ ఎన్నికలకు జరగలేదు కనుక ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రావడం లేదు. కారణం ఏంటంటే ఎన్నికలు పెట్టకపోవడం వల్ల అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, 20 మాసాలుగా ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? కారణం ఏంటి? ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో చెప్పేది ఏంటి? 42% బీసీ రిజర్వేషన్ అనేది మేము చట్టబద్ధంగా అమలు చేస్తాం, ఆ అవకాశం ప్రజలకు ఇవ్వడం కోసం, బీసీ రిజర్వేషన్ కల్పించడం కోసం మేము ఎన్నికలు వాయిదా వేసుకుంటున్నాం, అది కాగానే పెడతామని. సాధ్యమా? సాధ్యమయ్యే విషయమా? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం కాదా? సుప్రీంకోర్టు గతంలోనే చెప్పలేదా 50% మించి రిజర్వేషన్ చేయకూడదని? దీన్ని పార్లమెంట్లో మాత్రమే పెట్టాలనే ఇంగిత జ్ఞానం తెలియదా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఆర్డినెన్స్ అన్నారు, గవర్నర్ మీద నెపం పెట్టారు, ఇప్పుడు రాష్ట్రపతి మీద నెపం పెడుతున్నారు. ఇంకా తగుదనమ్మా అని మేము బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు పోతామని
అదే సుప్రీంకోర్టు చెప్పింది కదా, 50% మించి రిజర్వేషన్ పోవడానికి వీల్లేదు, రాజ్యాంగం కల్పించినటువంటి అంశానికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మళ్ళీ పోయి ఏం సుప్రీంకోర్టుని అడుగుతావు? సుప్రీంకోర్టు నీకేం చెప్పాలి అంటే, నిబద్ధత లేక చేతగాక ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్న పరిపాలన వ్యవస్థను మొత్తం కూడా కుంటుపడిపోయేలా ప్రజల్ని వేలాది లక్షలాది రూపాయలు హాస్పిటల్ల పాలు చేయడం కోసం, మంచాన బట్టి జ్వరగా చేయడం కోసం, కనీసం దోమలకి దోమల మందు కూడా కొట్టలేని దుస్థితికి ఈ పరిపాలన వ్యవస్థను తీసుకెళ్లడం కోసం, నీ పరిపాలన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బయటపడుతుంది కనుక తన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం వివిధ రకాల కారణాలతోటి ఈ ఎన్నికలను వాయిదా వేయడం అనేది ఇంతకు మించిన దుర్మార్గం అనేది ఇంకోటి ఉందా? 73, 74 రాజ్యాంగ సవరణ ఎవరు చేశారు? మీ రాజీవ్ గాంధీ గారు చేశారు. మీ రాజీవ్ గాంధీ గారు చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి చేసిన రాజ్యాంగ సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒక మారు ఎన్నికలు పెట్టాలని, ఖచ్చితంగా స్థానిక సంస్థలకు బలోపేతం చేయాలని, స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన నిధులని అందజేయాలని చెప్పని ఆయన చేసిన చట్టానికి తూట్లు పడుస్తారా? తగుదనమ్మా అని నీతులు పలుకుతావా? ఇంకా రాజీవ్ గాంధీ గారి కోరిక మేరకి 21 సంవత్సరాల వయసున్న వారి ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్ట సవరణ చేయాలని బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నీ రాజీవ్ గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక ఎన్నికలు పెట్టాలని చట్టం చేస్తే ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఇంకా రాజీవ్ గాంధీ పేరు చెప్తావా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు. వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా సమయానికి అనుగుణంగా ఎన్నికలు పెట్టరు. స్థానిక ఎన్నికలు తొక్కి పెట్టడం, విపరీతమైన కాలయాపన చేయడం, స్థానిక ఎన్నికలు పెట్టడం అనేది నిజంగా వీరు ఎమ్మెల్యేలకి మరి ఇష్టం ఉండదో ఏందో అర్థం కాదు. ఎందుకంటే సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు. మళ్ళీ వీళ్ళందరి మాట మేము వినాలి. వారు కూడా పరిపాలనలో భాగస్వామ్యం అవుతారు, వారికి నిధులు ఉంటాయి, వారు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పనులు చేస్తారు. కనుక మేమే చేయాలి, ఎమ్మెల్యేలతో రాజ్యం ఉండాలనే దృఢ సంకల్పం ఈ కాంగ్రెస్లో ఒక జాడ్యంగా తయారైంది. ఇది అనాదిగా వస్తుంది. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని వారే చట్టం చేసి ఆ చట్టాన్ని కూడా తుంగలో దొక్కే అలవాటు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతాను. ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేసే అంశం ఎందుకోసం ఈరోజు అంటే, ఈరోజు వాళ్ళ పిఎస్సి సమావేశం ఉంది, వాళ్ళ రాజకీయ సమావేశం ఉంది, సోమవారం నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి, ఉసురు పోసుకోకండి. ఈ దుర్గంధంలో తెలంగాణ ప్రజల్ని స్వచ్ఛమైన పల్లెలు ఎంత చక్కగా ఉండేనండి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నెలవారీగా నిధులు పోతే వారు కరెంటు బిల్లులు కట్టుకోవడం కానీ, పరిశుభ్రత కానీ, డ్రైనేజీలు కానీ, చెట్లు చెదారం కొట్టివేయడం కానీ చేస్తే పల్లెల యొక్క ప్రగతిని చూసి అక్కడ సీసీ రోడ్లు వేయడం కానీ, అక్కడ హాస్పిటళ్ళని ఏర్పాటు చేయడం, పల్లె దవాఖానాలు కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పరీక్షా కేంద్రాలను నిరంతరంగా మెయింటైన్ చేయడం కానీ, దోమల మందు కొట్టడం కానీ, వర్మి కంపోస్టులు పెట్టడం కానీ, ప్రతి గ్రామానికి నర్సరీలు పెట్టడం, ట్రాక్టర్లు పెట్టడం, చెట్లని పెట్టడం, ఆ చెట్లు పూస్తున్న పువ్వులను చూసి చాలామంది నగరాల నుంచి వెళ్ళి పల్లెల్లో ఇల్లు కట్టుకున్నారు. చక్కటి మంచినీళ్ళు ఇస్తుంటే మిషన్ భగీరథ ద్వారా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే మీ నగరాల్లో కాదు ఉండాల్సింది మా పల్లెల్లో ఉండాలి అని ఇల్లు కట్టుకొని పాత ఇళ్లను కూడా బాగు చేసుకొని పల్లెల్లోకి తరలిపోయిన ప్రజలందరూ, నగరవాసులందరూ ఇవాళ భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఉండాలి ఇక్కడ అని ఆ దుర్గతిని, అక్కడున్న గ్రామీణ వాతావరణాన్ని చూసి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ ఇవాళ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించడాలే, ట్యాప్ వాటర్ ఇవ్వడాలే,
పైపులు పగిలిపోతే పైపుల మెయింటెనెన్స్ ఉండడాలే. ఇవాళ మంచి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యమైన సీజన్ విద్యా సంస్థలకి, గ్రామీణ పల్లెలకి. ఎందుకోసం అంటే వర్షాలు పడి మురుగునీళ్ళని కూడా బావులకి, చెర్లలకి గ్రౌండ్ వాటర్ కూడా వస్తుంటాయి. అందుకనే ఈ గ్రౌండ్ వాటర్ వర్షాకాలంలో తాగడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పని మిషన్ భగీరథ స్వచ్ఛమైన ప్రాసెసింగ్ నీటిని ట్యాంకులకు ఎక్కించి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాం. అందుకనే జ్వరాలు రాలే, ఎక్కడ కూడా డయేరియా లాంటి వ్యాధులు మనం ఎక్కడ చూడలే, అవన్నీ కూడా కంట్రోల్ అయినాయి. అంటువ్యాధులు అన్నీ కూడా మనం నివారించగలిగాం. హాస్పిటల్కి సీజనల్ వ్యాధుల్ని మొదటిసారిగా 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం నివారించగలిగిందంటే చక్కటి మంచినీటిని ఇవ్వడం వల్లనే. ఇవాళ అది అందించకపోవడం వల్ల అంటువ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అది ఒక సమస్య. కరెంటు పోవడం రెండవ సమస్య. ఇది కూడా చాలా తీవ్రంగా ఉంది. విద్యా సంస్థలు మంచినీరు లేక పిల్లలు కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. భోజనాలు సరిగా లేవు, క్వాలిటీ వంటలు జరగడం లేదు, సూపర్వైజింగ్ లేదు, అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. హాస్టళ్లలో మధ్యాహ్న భోజనాలు కూడా చాలా క్రిటికల్గా తయారైంది. ఈ హాస్పిటల్లో అయితే వర్ణనాతీతం. గతంలో ఏ రోజు పేషెంట్లు ఎంతమంది ఏ హాస్పిటల్కి వస్తున్నారు, ఏ రకమైన పేషెంట్లు వస్తున్నారు, వారికి ఏ రకమైన మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎన్ని రకాల డయాగ్నోస్ చేస్తున్నారు, ఏ రకమైన జబ్బులను ఐడెంటిఫై చేశారు, వాటికి ఏ రకమైన మందులు ఇవ్వాలని రోజువారీగా నిరంతరం కేంద్రానికి హైదరాబాద్కు వస్తే చేరితే ఆ రకమైన మందులను అందిస్తుండేది. వైద్యులను అందుబాటులో ఉంచేది. ఆజమాయిషీ లేదు. ఇప్పుడు హాస్పిటల్ పనితీరును పర్యవేక్షించేది వాళ్ళే లేరు. కలెక్టర్ల బాధ్యత తగ్గిపోయింది. ఎమ్మెల్యేలు వెళ్ళడమే లేదు. మంత్రుల పర్యవేక్షణ తగ్గిపోయింది. వైద్యాధి శాఖ అధికారులు అయితే విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఇంతెందుకు, పక్కన ఉన్న నిమ్స్కి వెళ్దాం. ఎప్పుడైనా దామోదర్ రాజ నరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్న వైద్య శాఖ మంత్రి గారు, ఒక్కసారి పోయి చూడండి. పూర్ణ ఏడుస్తున్నారు. మేము కూడా ఎంతోమంది పేషెంట్లను తీసుకెళ్తున్నాం. ఒక్కొక్క సర్జరీ చేయడానికి నెల నుంచి 2 నెలలు పడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు. బీరప్ప గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఏంది అన్యాయం? ఏంటంటే డాక్టర్ల కొరత, సర్జన్ల కొరత, విపరీతమైనటువంటి మందుల కొరత, పర్యవేక్షణ భయం భక్తి లేకుండా పోయింది. గాలికి వదిలేస్తారా? ఇదేనా విధానం? చేయాల్సిన కనీస ధర్మం అనేది కూడా పరిపాలన మొత్తంగా వదిలేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇవాళ కనీసం ఎరువులు, ఎంత రైతు అంటే ఎంత చక్కగా ఉండే, విత్తనాలు అందుబాటులో ఉండే 10 ఏళ్లలో బ్రహ్మాండంగా ట్రాక్టర్లు అందుబాటులో ఇచ్చినాం. బొచ్చని ట్రాక్టర్లు అందుబాటులో ఉండే, సమయానికి నీరు అందించిన సాగునీరు, బ్రహ్మాండంగా సమయానికి నాట్లు పడేటివి, ఎరువులు అందుబాటులో ఉండేటి, వరికోత యంత్రాలు అందుబాటులో ఉండేటి, ఎన్నో యంత్రాలు సబ్సిడీ ద్వారా రైతులకు ఇచ్చాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఉండేది, వెంటనే ధాన్యం అమ్ముకునేది, రైతుల అకౌంట్లో డబ్బులు పడేది. మొత్తం మెకానిజం అంతా కూడా ఇవాళ డిస్ట్రాయ్ అయింది. సాగునీరుని మానిటరింగ్ చేసే వ్యవస్థ లేదు. ఆ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఏమనంటే ఒక మేడిగడ్డ గుంగిందని అంటారు. అనేక చెరువులకి, అనేక వాగులకి, వంకలకి కట్టిన చెక్ డ్యాంలకి, ఇప్పుడున్న రిజర్వాయర్లకి పడుతున్న వర్షాలని నిల్వ చేసుకొని అనుసంధానం చేయగలిగే వ్యవస్థ మొత్తంగా ఉన్నా కూడా ఆ నీటిని సప్లై చేసే పరిపాలన దక్షత వీరికి లేదంటే ఇటు రైతుల కోసం పుచ్చుకుంటున్నారు, విద్యార్థుల కోసం పుచ్చుకుంటున్నారు, రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ కళాశాల చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నిటికీ తోడు ప్రశ్నించే టీఆర్ఎస్ పార్టీని కేసుల పేరు మీద, కమిషన్ల పేరు మీద నిత్యం వేధిస్తున్నట్టుగా గత ప్రభుత్వం మీదే నిత్యం చర్చ పెడుతూ, నిత్యం గత ప్రభుత్వం మీదే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న కనీస పరిపాలనని గాలికి వదిలేసి నిత్యం గత ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. బేషరతుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశంలో
స్థానిక ఎన్నికలకు సంబంధించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. కుంటుబడిన ఈ యొక్క స్థానిక పరిపాలనని తక్షణమే నిధులు రావాలి. గాడిలో పడాలంటే ఎన్నికల నిర్వహణ అనేది అనివార్యం. ఆ ఎన్నికలు నిర్వహించాలి. 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని తప్పుదో పట్టించి ప్రజల్ని మీరు మెప్పించి ఒప్పించి అధికారంలోకి వచ్చారో దానిని అమలు పరుస్తూనే కాలయాపన చేయకూడదు. రేపు కేబినెట్ మీటింగ్లో కూడా ఈ నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ప్రభుత్వంలో ఉన్న ఈ అనేక రకాలైనటువంటి విభాగాలలో దిగజారిపోయిన పాలనని తక్షణమే గాడిలో పెట్టి అత్యవసరమైన అంశాలపైన నిధులను కూడా తక్షణమే కేటాయించి ప్రభుత్వం కనుక ఏమార్పాటుగా ఉండి అమలు పరచకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్షేత్రంలోకి చాలా తీవ్రంగానే దిగబోతుంది. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీ యొక్క ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలారా రండి, మా దుర్భాగ్యం చూడండి, మేము చేసిన తప్పుని మన్నించి మాకు అండగా ఉండండి అని క్యూ లైన్లో ఉన్న రైతులు పెట్టి కన్నీరు పెట్టుకుంటుంటే మేము ఎంతకాలం ఇంకా వెయిట్ చేయాలి? కాబట్టి ప్రత్యక్ష పోరుకి ఈ అన్ని అంశాలపైన తగిన రీతిలో మేము దిగుతాం, నిలదీస్తామని చెప్పని మనవి చేస్తూ తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సింది.